మాట్లాడట్లేదు, ఏదో ఒక డైలాగ్ ఏదో రాంగ్ గా మాట్లాడితే దాని గురించి ప్రెస్ మీట్లు చర్చలు అంటే అది వాళ్ళు అవగాహన లోపం, వాళ్ళు చూడడం లోపం అంతే తప్ప ప్రభుత్వం చేసినటువంటి చెప్పినటువంటి విషయం అయితే తప్పిదం కాదు. ఆ విషయం గుర్తుంచుకోవాలి ఫస్ట్ ప్యానెల్లో కూర్చున్న ఎవరైనా మాట్లాడే ముందు. ఇంకొకటి, ఇదే ప్రెస్ మీట్లు గత 5 ఏళ్లలో కనుక పెట్టుకొని ఆయన చేసినటువంటి పనుల గురించి ఇంతే స్థాయిలో ప్రజలకి మీడియాకి అందుబాటులో ఉండి కనుక పెట్టుంటే వాళ్ళు ఈ గతి పట్టకపోను బహుశా ఆయనకి. అట్లాంటి సిచ్యువేషన్ మాకు రాకూడదని కూటమి ప్రభుత్వం పిన్ టు పిన్ ప్రజలకు అందుబాటులో, ప్రజలకు అప్డేట్ లో, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అప్డేట్ లో ఉంటుంది. ఆ విషయం గమనించుకోకపోతే రాజకీయ అంధత్వం అంటారు తప్ప దాన్ని ఇంకో పేరైతే పెట్టలేదు దానికి. ఓకే, ఏంటి నాని గారు, వంశీ గారు వీళ్ళందరూ పార్టీని వదిలేస్తున్నారంటే నిజమా? సార్ వాళ్ళు పాపం ఎప్పుడో వదిలేయాల్సింది, దరిద్రం కొద్దీ ఎలక్షన్ కు ముందే వదిలేయాలనుకున్నప్పటికీ కూడా బంకలాగా చుట్టుకున్నటువంటి శని వదలలేదు వాళ్ళని. తర్వాత ఏలినాటి శనికి సంబంధించినటువంటి బాధలన్నీ పడ్డారు. ఇప్పుడన్నా వదిలించుకున్నారనే ఉద్దేశంతో ఏమైనా ఉన్నారేమో మాకైతే తెలియదు. వాళ్ళ పార్టీ, వాళ్ళ నాయకులు, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఇటుపోతారు. ఒకవేళ మా పార్టీలోకి వస్తారన్నప్పుడు దాని గురించి మా పార్టీలు ఏం ఆలోచిస్తాయి, ఏ నిర్ణయం తీసుకుంటాయి అనేది అది సెకండరీ, అప్పుడు మాట్లాడతాం. ఇప్పుడు సంబంధించి మాకు ఎలాంటి విషయము, వాళ్ళ పార్టీలకి, పార్టీల మార్పులకి, రాజీనామాలకు సంబంధించి మాకు ఎలాంటి అభిప్రాయం లేదు. ఇక్కడ ఎలాంటి వివరణ కూడా ఇవ్వాలనుకోవట్లేదు. ఓకే, ప్రసాద్ గారు అంటే ప్రెస్ మీట్ల గురించి చెప్తున్నప్పుడు అరుణమ్మకి చిన్న సబ్మిషన్ ఇస్తారు. లా అండ్ ఆర్డర్కి సంబంధించిన విషయాల్లో హోంమంత్రి గారు రెస్పాండ్ అవుతున్నారు అన్నది ఒప్పుకుంటాను, కానీ లా అండ్ ఆర్డర్ ఆవిడ దగ్గర లేదమ్మా. లా అండ్ ఆర్డర్ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర. అలాగే ఫైనాన్స్ సంబంధించిన అవసరంలో మీరే చెప్పారు, కొల్లు రవీంద్ర గారు, అచ్చెన్నాయుడు గారు మాట్లాడారు. బట్ పయ్యావల కేశవ గారు బడ్జెట్ సమావేశాల్లో ఆయన దేనికైతే కన్ఫైన్ అయ్యారు, ఉదాహరణకి 6,47,000 కోట్ల అప్పు అండ్ దాంతోపాటు 44 లక్షల ఉద్యోగ కల్పన మీద, తదనంతరం జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దగ్గర మీరు ఎవరి దగ్గర నుంచి అయినా ఒక ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర నుంచి ఒక ప్రెస్ మీట్ చెప్పండి, నేను ఈ అంశాలు చెప్తున్నాను. అలాగే అగ్రికల్చర్ ఇష్యూస్లో ఇవాళ యూరియా సమస్య మీద గౌరవ ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారు ఢిల్లీ పయనంలో అగ్రికల్చర్ మినిస్టర్ని కలిసి వచ్చారు. బట్ దెర్ ఇస్ నో కరస్పాండెన్స్. ఐ డోంట్ నో అబౌట్ అచ్చెన్నాయుడు గారు. ఇవాళ దాకా మీరు చెప్పినట్టు మేము ఆ ఛానల్ చూస్తామో చూడమో అంటే నేను మీడియా ఎలా ఫాలో అవుతానో నీకు బాగా తెలుసమ్మా, నేను నీకు సబ్మిషన్ ఇస్తున్నాను. అండ్ ఇంకా మీకు సంబంధించిన విషయంలో టూరిజంలో ఈ రోజు దాకా కందులు దుర్గేష్ గారు ఏదైనా ఒక ప్రెస్ మీట్ ఆడుదాం ఆంధ్ర అన్న దాని మీద కానీ, ఇన్ ద సేమ్ సినారియో అక్కడ వైజాగ్ రుషికొండ ప్యాలెస్ల మీద కానీ కందులు దుర్గేష్ గారు ఏదైనా ప్రతిస్పందన, ప్రభుత్వ విధానం ఇది ఎక్కడైనా చూస్తే నాకు చెప్పు, నాకే అభ్యంతరం లేదు. అండ్ ఈ సంబంధించిన ఈ 4 సెక్టర్లు నీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఇన్ ద సేమ్ సినారియో ఆడుదాం ఆంధ్రాకి సంబంధించిన దాంట్లో మండలి అసెంబ్లీలో గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలకి సంబంధిత మంత్రిత్వ శాఖ దగ్గర నుంచి వచ్చిన సమాధానాలు పునర్రమణం చేసుకోండి. అలాగే పెయింటింగ్స్ విషయంలో వేసింది తీసింది ఎవరో కాదు, పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. అభియోగాలు మోపడం చాలా సులువు, అభియోగాలను తిరిగి జస్టిఫై చేసే దగ్గర ఒక క్లిష్టతర పరిస్థితులు ఎలా ఉత్పన్నమయ్యాయో పవన్ కళ్యాణ్ గారినే స్కేప్ గోట్ కింద చేస్తుంది చూసుకోండి. ఆయన చదివి వినిపించిందే 199.50 లక్షలు మాత్రమే ఖర్చు అయింది రంగులు వేయడానికి తీయడానికి. ఇలాంటివన్నీ సోదారులుగా చెప్పాలి.